మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జడత్వం అనే అంశం గురించి ఒక చిన్న కృత్యం చేయడం ద్వారా తెలుసుకుందాం. ఇందుకోసం మనకు కావాల్సినటువంటి అంశాలు 2 గాజు గ్లాసులు, ఒక చిన్న ప్లేట్, 2 ఖాళీ డబ్బాలు, 2 నిమ్మకాయలు, నీరు, ఇవి కావాలి. మొదటగా మనం ఏం చేస్తున్నామంటే ఈ గాజు గ్లాసులలో నీరు పోస్తున్నాము. గాజు గ్లాసులో నీరు పోసిన తర్వాత ఈ గ్లాసుల మీద ఈ మూతను ఉంచుతున్నాను. ఈ మూత యొక్క పైభాగంలో 2 చిన్న డబ్బాలు ఉంచాను. ఈ డబ్బాల పైభాగంలో నిమ్మకాయలు ఉంచాను. ఇప్పుడు మనం చూస్తున్నాం నిమ్మకాయల యొక్క స్థితి ఏమిటి. నిమ్మకాయలు నిశ్చల స్థితిలో ఉన్నాయి. ఈ 2 డబ్బాల మీద నిమ్మకాయలు నిశ్చల స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ప్లేట్ ని నెమ్మదిగా లాగేస్తే ప్లేట్ తో పాటు నిమ్మకాయలు కూడా పక్కకు వచ్చేస్తాయి. ఇలా చూద్దాం. అయితే ప్లేట్ మీద కొంత బలాన్ని వేగంగా ప్రయోగించి మనం ప్లేట్ ను తొలగిస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం గమనించాము 2 నిమ్మకాయలు నీళ్ళలో పడిపోయాయి. దీనికి కారణం ఏంటంటే నిమ్మకాయలు ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితి 2 డబ్బాల మీద నిశ్చల స్థితిలో ఉన్నాయి. ఈ మూతన్నిటి డబ్బాలు తొలగించిన తర్వాత కూడా అవి నిశ్చల స్థితిలోనే ఉన్నాయి. కాబట్టి ఆ స్థానంలో గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల గ్లాస్ లో ఉండే నీళ్ళలో పడిపోయాయి. సో ఆ విధంగా నిమ్మకాయలు గ్లాసులలో పడిపోతాయి. కారణం ఏంటంటే మనము ప్లేట్ తొలగించడానికి ముందుగా నిమ్మకాయల యొక్క స్థితి బాటిళ్ల మీద నిశ్చల స్థితిలో ఉంది. మనం ప్రయోగించిన బలం యొక్క ప్రభావం వాటి మీద పడినంత వరకు అవి నిశ్చల స్థితిలోనే ఉంటాయి. కాబట్టి నిమ్మకాయలు అదే నిశ్చల స్థితిలో ఉన్నాయి. గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల అవి కింద నీళ్ళలో పడిపోయాయి. అంటే జడత్వం అనగా ఏ వస్తువు మీదైనా సరే బాహ్య బలం ప్రయోగించేంత వరకు అది తన స్థితిని కొనసాగించేటటువంటి ధర్మాన్నే జడత్వము అంటారు. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. అది ఎక్కువ వచ్చింది. సో 3 నిమ్మకాయలు 3 గ్లాసులో పడిపోయాయి. ఇదే నిమ్మకాయల యొక్క జడత్వం. అంటే బాహ్య బలం వాటి మీద అప్లై కాలేదు కాబట్టి అవి ఏ నిశ్చల స్థితిలో ఏ స్థానంలో ఉన్నాయో అవే స్థానంలో ఉన్నాయి. అంటే ఈ స్థానంలో ఉన్న నిమ్మకాయలు అక్కడే ఉన్నట్టు గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల లోపల పడిపోయాయి. కాబట్టి బాహ్య బలం ప్రయోగించేంత వరకు కూడా ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నది నిశ్చల స్థితిలో ఉంటుంది. గమన స్థితిలో ఉండే వస్తువు తన గమన స్థితిని కొనసాగిస్తుంది. అలా ఉండగల వస్తు ధర్మాన్నే జడత్వము అంటారు.